హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్వీట్ మ్యాంగో పికిల్‌ని పచ్చి మామిడికాయలతో చాలా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా చేసిన పికిల్ అనేది చపాతీకైనా, దోసకైనా, బ్రెడ్‌కైనా చాలా బావుంటుందండి. మనం బయట కొనుక్కుండే జామ్ కన్నా చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి చపాతీ మీద పిల్లలకి ఇచ్చినామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుందండి. పుల్ల పుల్లంగా, కారంగా, స్వీట్ మ్యాంగో పికిల్ తయారు విధానం చూద్దాం రండి. ముందుగా ఇలాంటివి 5 మామిడికాయలు తీసుకునేయాలి. ఇవి అంటు మామిడికాయలని, బేనీసా అని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటారు. వీటిని శుభ్రంగా కడిగేసి చెమ్మ లేకుండా చక్కగా ఆరబెట్టుకునేయాలి. మీకు నచ్చిన మామిడికాయలు తీసుకోండి. నేనైతే వీటిలతో చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇలా పైన పీలంతా తీసుకునేసి దీన్ని ఇలా తురుముకునేయాలండి. మనం సన్నగా అయినా తురుముకోవచ్చు, లేదా కొంచెం పెద్దది ఉంటుంది కదా జల్లెడది, దాంతో అయినా తురుముకోవచ్చు. ఇలా మొత్తం మామిడికాయలన్నిటిని చక్కగా ఇలా తురుముకునేయాలి. 5 మామిడికాయలు ఇలా చక్కగా తురిమిన తర్వాత ఇప్పుడు మనము ఒక కప్పు తీసుకునేసి ఈ కప్పు కొలతతో కొలిసి వేసుకునేద్దాము. ఇలా కప్పు కొలతతో వేసుకున్నామంటే స్వీట్ కూడా కరెక్ట్‌గా వేసుకోగలుగుతాము. ఇప్పుడు దీన్ని ఇలాంటి వెడల్పాటి నాన్ స్టిక్ పెనం తీసుకునేసి ఇందులో వేసుకునేద్దాము. ఒక కప్పు అలానే 2 మనం తీసుకునింది మొత్తం 4 కప్పులు తురుమైతే వచ్చిందండి. 5 మామిడికాయలకి 4 కప్పులు తురుమైతే వచ్చింది. చూసారు కదా! ఇప్పుడు మనం ఈ తురుముకు తగ్గట్టుగా బెల్లం వేసుకునేద్దాము. నేనైతే ఒక 2 కప్పులు బెల్లము, 1 కప్పు చక్కెర వేస్తా ఉన్నానండి. ఒకవేళ మీరు అచ్చం బెల్లంతో అయినా, చక్కెరతో అయినా చేసుకోవాలనుకుంటే మీరు తినే స్వీట్‌ని బట్టి వేసుకోండి. తీసుకునే మామిడికాయలను బట్టి కూడా ఉంటుంది. నేను తీసుకున్న మామిడికాయలు కొంచెం స్వీట్‌గా ఉంటుంది కాబట్టి ఇదైతే సరిపోతుంది. ఒకవేళ మీరు పుల్ల మామిడికాయలు తీసుకునేస్తే ఇంకొక అరకప్పు బెల్లం గాని, చక్కెర గాని వేసుకోండి. దీన్ని స్టవ్ మీద పెట్టుకునేసి స్టవ్ ముట్టియకుండా ఇలానే చక్కగా అంతా కలిపేయాలి. మనకి మామిడికాయ తురుము, బెల్లము ఇదంతా చక్కగా కలిసిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ ముట్టియాలి. ఇప్పుడు స్టవ్ ముట్టిచ్చేసి మీడియం ఫ్లేమ్‌లోనే దీన్ని చక్కగా కలుపుతూ ఉండాలి. మనకిది కొంచెం జిగురు పాకం రావాలి. అలా వచ్చేంత వరకు ఇలా దగ్గరుండి కలుపుతూనే ఉండాలి. మంట అనేది హై ఫ్లేమ్‌లో గాని, సిమ్‌లో గాని పెట్టకుండా మీడియం ఫ్లేమ్‌లోనే చక్కగా ఇలా కలుపుకునేయాలండి. మనకి బెల్లంలోంచి కూడా నీరు ఊరింది చూసారు గదా! ఇలా నీళ్లు కూడా చక్కగా ఊరిపోయినాయి. ఇప్పుడు మనం ఇలానే కలుపుతూ ఉంటే కలర్ కూడా చేంజ్ అయింది చూసారు కదా! ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చూద్దాము. మనకి ఎక్కువ పాకం అవసరం లేదండి. చేత్తో ఇట్లా పట్టి చూసినామంటే ఇలా తీగలాగా వస్తుంది చూడండి. ఇలా స్టిక్కీగా మీకు చూస్తా ఉంటే కనిపిస్తా ఉంది గదా! ఇలా వస్తే సరిపోతుంది. ఇలా కొద్దిగా తీగ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మిరప్పొడి, ఒక అర టీ స్పూన్ సాల్టు, ఒక పావు టీ స్పూన్ ఏంచిన జీలకర్ర పొడి, ఒక చిటికెడు పసుపు వేసుకునేసి వీటిలన్నిటిని చక్కగా కలుపుకునేయాలి. కారం అనేది ఒకవేళ మీరు ఇంకొంచెం ఎక్కువ తినాలనుకుంటే ఇంకొద్దిగా వేసుకోండి. ఇదైతే మనం తీసుకున్న మామిడికాయలకి కరెక్ట్‌గా సరిపోతుంది కారం అనేది. ఇలా చక్కగా అంతా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలానే కలుపుతూ ఉన్నామంటే మనకి ప్యాన్‌కి సెపరేట్ అయిపోతుంది. అప్పటి వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. 5 నిమిషాలు ఇలానే కలిపిన తర్వాత మనకిది ప్యాన్‌కి సెపరేట్ అయిపోయింది చూడండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్‌గా అయిపోతుంది కాబట్టి ఈ స్టేజ్‌లోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని దించుకునేయాలి. ఇలా దించి పక్కన పెట్టిన తర్వాత మీరు ఫ్యాన్ కిందైనా పెట్టి ఆరబెట్టుకోవచ్చు. లేదా ఇలానే కలుపుతూ ఒక 10 నిమిషాలు ఉన్నామంటే ఇది చక్కగా చల్లారిపోతుంది. ఇది చల్లారిన తర్వాత కూడా ఇంకొంచెం థిక్‌గా అవుతుందండి. పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తా ఉన్నాను చూడండి. మనకిది కొద్దిగా థిక్‌గా అయింది గదా! చూసారు గదండీ! చాలా ఈజీ అండ్ టేస్టీ అయిన స్వీట్ మ్యాంగో పికిల్ రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్న మ్యాంగో పికిల్‌ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు ఉంటుంది. బయట పెట్టినామంటే ఒక 5, 6 నెలలు ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెడితే కలర్ గాని, టేస్ట్ గాని చేంజ్ అవ్వకుండా మనం ఇప్పుడు ఎలా చేసినామో అలానే ఉంటుంది. బయట పెట్టినామంటే కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. నేనైతే దీన్ని ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసి పెడతా ఉండానండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇట్లా చపాతీకి గాని, లేదా బ్రెడ్‌కి గాని, దోసకి గాని పిల్లలకి ఇచ్చినామంటే వాళ్ళు పుల్ల పుల్లంగా, తీయంగా చాలా ఇష్టంగా తింటారు. మామిడికాయల సీజన్ ఉన్నప్పుడు ఇలా స్వీట్ పీకిల్ చేసి పెట్టుకున్నామంటే మనకి మామిడికాయ ఎప్పుడు తినబుద్దయితే అప్పుడు ఈ స్వీట్ పీకిల్ తినేయొచ్చండి. ఊరగాయలున్నా గూడా రైస్‌లో తప్ప ఒట్టిగా తినలేం గదా! ఇట్లా స్వీట్ పీకిల్ చేసి పెట్టుకున్నామంటే చపాతీకైనా, దోసకైనా, బ్రెడ్‌కైనా వేసుకున్నామంటే మనకి మామిడికాయలు సంవత్సరం అంతా తిన్నంత తృప్తిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకెలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో తెలియపరచండి. నచ్చితే ఒక లైక్.